వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిథమ్ ఆఫ్ లైఫ్ లేట్లీ. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, కొంచెం బాగాలేదు బట్ అది కూడా సెట్ అయిపోద్ది. సో అందరూ బాగున్నారు అనుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి, అండ్ దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది, సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అనమాట మీ దగ్గర నుంచి. సో ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్. సో నా బర్త్డే, tonight is my birthday, tomorrow is my birthday, April 7th. So yeah, I'm turning into a big number. అది పెద్ద నెంబర్ అనమాట నా ఏజ్ అనేది. సో యా నాకు ఇప్పుడు నైట్ 11:30 అయ్యింది. ఈ ఏజ్కి వచ్చేసాక, ఈ ఏజ్ కానీ కాదు బట్ స్టిల్ లాట్ ఆఫ్ రీజన్స్ వల్ల నేను సరిగ్గా షాపింగ్ కూడా చేసుకోలేదు నా బర్త్డేకి. అండ్ ఈ షర్ట్ నేను లాస్ట్ టైం ఉగాదికి వెళ్ళినప్పుడు నచ్చిందని చెప్పి ఐ బాట్ దిస్ షర్ట్. అది కనిపిస్తుందా మంచిగా? యా, కొంచెం క్యూట్గా ఉందని చెప్పి ఐ బాట్ దిస్ షర్ట్ అనమాట. సో యా, సో బర్త్డే, వాట్స్ ఫర్ బర్త్డే ఏం లేదు. టుమారో నా ఫ్రెండ్స్తో, నా సిస్టర్తో డిన్నర్ ఉంది. వాళ్ళని డిన్నర్కి తీసుకెళ్తున్నా ఈవినింగ్, బికాజ్ మార్నింగ్ ఎలాగో మేము లెగం కాబట్టి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నైట్ అయితే వీ వర్ సెలబ్రేటింగ్ అ లిటిల్ బిట్, చిన్నగా కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సర్ప్రైజ్లు నేను నన్ను లోపల పెట్టేసి వాళ్ళు బయట డెకరేషన్ ఇట్లా రాదు, అందరం కలిసి కొంచెం డిన్నర్ అయి చేసేసి వివర్ లైక్ కొంచెం డెకరేషన్ ప్రిప్ అయి చేసి అండ్ యా రెడీ అయితే అవుతున్నా. ఆల్మోస్ట్ ఇదే నా లుక్. ఇంతకు మించి రెడీ అవ్వాలంటే అమ్మో నాకైతే ఓపిక లేదు, బికాజ్ ఈరోజే మార్నింగ్ శ్రీరాముల వారి కళ్యాణంకి వెళ్ళొచ్చాము. లైక్ చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఆ బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ, మీరు ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి నా కోసం. యా గైస్, లెట్స్ గో. యా, సింపుల్ టర్మ్స్. నేను మార్నింగ్ ఆల్రెడీ రాముల వారి కళ్యాణంకి వెళ్ళేటప్పుడు హెయిర్ని ఆల్రెడీ బ్రష్ చేసాను. నాకు స్ట్రైట్ హెయిర్ అంత నచ్చదు, కొంచెం ఇట్లా వేవ్స్ ఉంటే అంత నచ్చింది కాబట్టి నేను బేసిక్గా ఇట్లా ఉంచుకొని కొంచెం లిప్స్టిక్ వేసుకొని కొంచెం ఆర్నమెంట్స్ పెట్టేసుకొని, మన ఫేవరెట్ ఆర్నమెంట్స్. లెట్స్ గో. సో గాయస్, నేనైతే ప్రజెంట్ ట్రైపాడ్ అయితే వాడుతున్నా, బికాజ్ మేము కొంచెం బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం, దట్స్ వై. సో ఈ ట్రైపాడ్ మా మామ నాకు ఈ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడనమాట. యాక్చువల్లీ నేనే బర్త్డేకి 2 days ముందు వెళ్ళి ఆస్మో పాకెట్ 3 DJI కొనుక్కుందామని చెప్పి నేనే అనుకుంటున్నా. లైక్ మొన్న వెళ్ళి చూసాము నేను, సిస్టర్. బట్ కొంచెం బర్త్డేకి 2 days ముందు వెళ్ళి కొందామనే లోపలికి నాకు ఈ అమెజాన్ పార్సల్ వచ్చింది. మామయ్య చెప్పాడు, ఇట్స్ లైక్ నేను గిఫ్ట్ పంపించారనమాట. నేను బర్త్డే రోజు ఓపెన్ చేయాల్సింది, బట్ మనకి ఆగదు కదా, దూల కదా. సో ముందే ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ ట్రైపాడ్ మైక్. బట్ నాకు అనిపిస్తుంది ఓపెన్ చేయడమే బెస్ట్ అనిపించింది, బికాజ్ ఓపెన్ చేయకపోతే నేను వెళ్ళి కొనుక్కునేదాన్ని కదా, సో వేస్ట్ కదా, దట్స్ వై. సో యా, లెట్స్ గో గైస్. కొంచెం వెనకంత సర్దుకోవాలన్నమాట. సో గైస్, మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకైతే చెప్పట్లేదు. బెలూన్స్ అయితే అన్ని కార్లో బ్యాక్ సైడ్ ట్రంక్లో అయితే లోడ్ చేసేసాము, బట్ స్టిల్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాకు చెప్పట్లా. మా సిస్టర్ని 2-3 times అడిగాను, బట్ షీ డిడ్ నాట్ సే టు మీ. కొంచెం లైట్ అయింది గైస్. ఇల్లు లాక్ అయ్యలేదు, హౌస్ లాక్ అయ్యలేదు. టాప్స్ ఎప్పుడు ఇట్ ఎవర్ లైక్ ఇండియాలో అయినా కూడా నీకు బీబా టాప్స్ ఎప్పుడు సింపుల్ గా ఉంటాయి కాబట్టి మేము హౌస్ లాక్ వేయడం మర్చిపోయాము. రెడ్ లైట్. యా గైస్, లెట్స్ గో. సో గైస్, మీకు కనిపిస్తుంది కదా, అది మా ఫ్లోరిడా స్టేట్లోనే ద బిగ్గెస్ట్ కైండ్ ఆఫ్ కెసినో, వన్ ఆఫ్ ద పాపులర్ యూఎస్లో. అండ్ మయామిలో కూడా చాలా ఫేమస్ అనమాట. గైస్,
గిటార్ హోటల్ పైకి అయితే వచ్చాము. భీమ్ చాలా పైకి వేస్తాడు. సో ఇది కెసినో ప్లస్ హోటల్ అన్నమాట. ఫ్లోరిడాలోనే ఏమంటారు మోస్ట్ పాపులర్ గిటార్ హోటల్ ఇది. యా గైస్, మనం ఇప్పుడు ఇక్కడ కేక్ కట్ చేయబోతున్నాం. నేను వ్యూ కోసం సన్ రూఫ్ ఎక్కి తీస్తున్నా అనమాట. టూ మచ్ ఎయిర్ ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఏమి వినిపించట్లేదు నేను మాట్లాడేది. అండ్ నాకు సన్ రూఫ్ ఎక్కి అట్లా నుంచోవడం చాలా ఇష్టం అనమాట. సో ఎలాగ షార్ట్ కావాలి కదా అని చెప్పి కెమెరా పట్టుకుని సన్ రూఫ్ పైన అట్లా నుంచున్నాను. ఆ కనిపించే గిటార్ హోటల్ ప్లస్ కెసినో అనమాట. కొన్ని ఫ్లోర్స్ హోటల్స్ ఉంటాయి, కొన్ని ఫ్లోర్స్ కెసినో ఉంటుంది. అండ్ ఇది ఫ్లోరిడా ఆల్మోస్ట్ యూఎస్లోనే వన్ ఆఫ్ ది టాప్ కెసినో లాగా అనమాట. సో యా, ఒకరోజు లోపలికి కూడా వెళ్ళి చూడాలి. నేను లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. సో ఒకరోజు లోపలికి కూడా వెళ్ళి మీకు ఎట్లా ఉంటుందో నేనైతే చూపిస్తాను గిటార్. యాక్చువల్లీ చాలా అంటే చాలా లైట్స్ వేస్తాడు గిటార్కి, ఓన్లీ బ్లూ కాదు, పర్పిల్, వైట్, మిక్స్డ్ కలర్స్, రెయిన్బో కలర్స్ ఇవన్నీ వేస్తాడనమాట. సో బట్ ఎందుకో మేము ఆ టైంకి వెళ్ళినప్పుడు మేబీ 12 అయిపోయింది కదా, మేబీ లైట్ అయితే ఆఫ్ చేసేసాడు. బట్ బ్లూ ఒక్కటే వేస్తాడు, బట్ చాలా అంటే చాలా కలర్స్ వేస్తాడనమాట. నేను నా లాస్ట్ బర్త్డే సేమ్ డే నేను నయాగ్రా ఫాల్స్లో ఉన్నా. నేను నయాగ్రా ఫాల్స్లో సెలబ్రేట్ చేసుకున్నా. సో ఈ బర్త్డే మయామి గిటార్ హోటల్ దగ్గర సెలబ్రేట్ చేసుకున్నా. రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని రావాల్సింది, ఆ పైకి షూట్ చేసేసరికి నాకు హెయిర్ మొత్తం మెస్సీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే సీత. సో లెట్స్ గో. ఇంకా 12 అవ్వడానికి ఆల్మోస్ట్ 10 minutes ఉంది. సో ఈ మీన్ వైల్ నేను నా కజిన్స్తో ఫోటోషూట్ అయితే తీపించుకుంటున్నా. లైక్ అలా కాళ్ళు ఊపుతూ ఫోటోషూట్ అయితే తీపించుకుంటున్నా. నేను వీడియో షాట్ తీయమన్నా, బికాజ్ నేను థంబ్నెయిల్స్ షార్ట్ తీసుకోవడం మర్చిపోతున్నా అనమాట. ఎన్నిసార్లు ఇప్పటికి ఇన్ని వీడియోస్ పెట్టాను, అన్నిట్లోనూ మర్చిపోతున్నా. అందుకే ఇప్పుడు పర్టికులర్గా తీపించుకున్నాను. సో ఈ బర్త్డే నైట్ నేను వన్ ఆఫ్ ది టాప్ వ్యూ పాయింట్లో సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ దీనికి మెయిన్ నా సిస్టర్ అండ్ విఘ్నేష్, నా ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు. ఫైనలీ మా ఫ్రెండ్స్ ఇట్లా డెకరేట్ అయితే చేశారు. ఇప్పటివరకు నా కోసం ఎవరు ఇట్లా చేయలేదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ యూ. యా, లెట్స్ సెలబ్రేట్ మై బర్త్డే టునైట్. సో గాయస్, అలా నా బర్త్డే నైట్ ఇలా జరిగింది. అండ్ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, బికాజ్ నైట్స్ చాలామంది కెసినోస్ అండ్ అందరు తిరిగే వాళ్ళందరూ ఆబ్వియస్లీ వస్తారనమాట. సో దట్స్ వై ఇంత లేట్ నైట్ ఉండడం మంచిది కాదు. అండ్ దట్స్ వై మేము 10 minutes ముందు వచ్చి కేక్ కటింగ్ చేసుకుని కొంచెం మంచి షార్ట్స్ తీసుకొని వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ద రూమ్కి వెళ్ళాక సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేగాని ఇట్లాంటి ఎవరు లేని ప్లేసెస్లో మట్టికి నేను కాదు ఎవరు ఇంతసేపు టైం అయితే స్పెండ్ చేయకండి. యా, ఇట్స్ అ మెమరబుల్ బర్త్డే. నాకు ఈ ట్రైపాడ్ బాగా యూజ్ అయింది. బాగుంది కదా విఘ్నేష్, మంచిగా. సో మై బర్త్డే నైట్ ఎండెడ్ ఫైనలీ అండ్ పార్కింగ్ లాట్ నుంచి పైకి వచ్చాము. సో ఫైనలీ భీమ్ చాలా లాంగ్
ఫైనలీ గాయ్స్ వీఆర్ బ్యాక్ హోమ్. కొంచెం మేమందరం లోపలికి వెళ్ళి కొంచెం డిన్నర్ అయి చేసి అండ్ పడుకోవడం అయితే పడుకొని పోతున్నాం. బికాజ్ లేట్ నైట్ పార్టీస్ అలవాటు అయితే పోయింది, రేర్లీ జరుగుతాయి అట్లాంటివి. అండ్ మేము ముగ్గురమే ఉన్నాం. అండ్ మార్నింగ్ కళ్యాణం ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆల్మోస్ట్ 7 ఆ టైంకి లేచి రెడీ అయ్యి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ 6-7 అయింది. సో యా, కేక్ తీసుకుని వస్తా. కేక్ చూడు, లాబ్స్టర్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్. ఎంత పీస్ పెట్టినా? పెద్ద పీస్ పెట్టినా చిన్న పీస్ పెట్టినా? మీడియమా? సో గాయ్స్, అది అలా జరిగింది మన బర్త్డే అనమాట. చాలా అంటే చాలా మెమరబుల్. అండ్ నా సిస్టర్కి విఘ్నేష్కి చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ నా బర్త్డేని ఇట్లా సెలబ్రేట్ చేసినందుకు. యా గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ విజిట్ మీ, మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీవన్ very very thank you so much. And yeah guys, see you in the next vlog. Bye bye.